ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ గ్రహస్థితుల్లో బుధుడు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో 2026 సంవత్సరంలో స్వక్షేత్రగతుడైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలోకి వస్తున్నాడు, స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. అలాగే ఈ కుజుడు గురుడితో కలిసి సెప్టెంబర్ నెలలోనే మన కర్కాటక రాశిలో ఇద్దరు కలుస్తున్నారు. అంటే కుజుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళా మనకి శుక్రుడు చాలా డౌన్ అయిపోయి నేచపట్టేసి ఈ కన్యా రాశి నుంచి సెప్టెంబర్ 2026 సంవత్సరంలో తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క రవి సెప్టెంబర్ 17, 2026 సంవత్సరం నుంచి చక్కగా మనకి సింహరాశి నుంచి స్వక్షేత్రం నుంచి వెళ్ళిపోయి మనకి కన్యా రాశిలోకి వస్తున్నాడు. మరి దీనివల్ల మనకి ఏమిట్రా అంటే మనకి చాలా ఈ యొక్క బుధగ్రహం ముఖ్యంగా పునర్వసు 3వ పాదం, ఆ తర్వాత ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాలు, అలాగే కన్యారాశి వాళ్ళు, వీళ్ళకి ఎవరికైతే జన్మకుండలిలో మనకి బుధుడు నేచపెట్టి ఉన్నాడో అటువంటి వాళ్ళకందరికీ కూడా కొన్ని పరిణామాలు సంతరించుకుంటాయన్నమాట. ఆదాయ వ్యయాల మీదే మనం జాతకాన్ని చూసుకుంటూ ఉంటాం. ఆదాయాలు పెరిగినాయా, లేకపోతే మనకి ఈ యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇది మాత్రమే చూసుకుంటాం. శుభ్రంగా మన డైలీ హ్యాబిట్స్లో చక్కగా పుష్టికరమైనటువంటి తిండి తింటూ ఉంటాం. పిజ్జాలు, బర్గర్లు, ఆ తర్వాత తాగుడు, ఇలాంటి వ్యవహారాలు అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. ముఖ్యంగా ఎక్కువ ఆలోచన చేయడం, నరాల మీద స్ట్రెస్ పడడం, దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల మనం ఈ వీడియోలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి బ్రెయిన్ మెమరీ లాస్ అనేటటువంటిది బుధుడు నేర్చపట్టడం వల్ల జరుగుతూ ఉంటుంది. శత్రుగ్రహాల యొక్క దీని ప్రభావం దాని మీద పడడం వల్ల, క్రూర గ్రహాల దృష్టి ఇవన్నీ ఉండడం వల్ల ఈ లాస్ ఏం చేస్తుందంటే ఇట్ రేంజెస్ ఫ్రమ్ మైల్డ్, చాలా తక్కువ నుంచి నార్మల్ ఏజ్ రిలేటెడ్ ఫర్గెట్ఫుల్నెస్ వచ్చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకం శక్తి తగ్గిపోతూ ఉంటుంది. జ్ఞాపకం శక్తి వయసుతోనే సంబంధం కాకుండా ఈ బుధగ్రహము మరి కుజుడితో కలిసి ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది మీ జీవితంలో. ఇవంతా కూడా మనకి బుధుడు కుజుడు ఇద్దరు కూడా ఎదురెదురుగా ఉన్నప్పుడు, లేకపోతే ఆ దృష్టి ఒకదాన్ని ఒకటి చూసుకున్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవి సీరియస్ కండిషన్స్ లైక్ ఆల్జీమర్స్ డిజీజ్ రావడానికి, డెమెన్షియా వ్యాధి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి కామన్ రివర్సిబుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి మనకి. దాంట్లో హై స్ట్రెస్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. అందువల్ల స్ట్రెస్ పెట్టుకోకూడదు. ల్యాక్ ఆఫ్ స్లీప్, చాలామంది 12 గంటల దాకా పడుకోరు మీరు. డైలీ హ్యాబిట్స్, ఫోన్లు, యువత ముఖ్యంగా మరి అందరూ కూడా ఫోన్లు చూసుకుంటూ మరి రాత్రి 1 గంట దాకా ఉండడం, ఇలాగా ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, వైటమిన్ B12 డెఫిషియన్సీ దానివల్ల కూడా, అలాగే కొన్ని సర్టెన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వాడడం వల్ల, అలాగే పర్మనెంట్ కాజెస్ ఉన్నాయి. మరి దీంట్లో ఇట్ ఇన్వాల్వ్స్ బ్రెయిన్ ట్రామా లేదా న్యూరో డీజెనరేటివ్ డిజీజ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం ఈ యొక్క గురుగ్రహం కర్కాటక రాశిలో ఉండడం వల్ల మనకు కొన్ని లైఫ్ స్టైల్ అండ్ మెడికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. క్రానిక్ స్ట్రెస్ అనేటటువంటిది చాలామందికి ఉంటుంది. యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీ, ఏం జరిగింది అంటూ ప్రతి వాళ్ళ విషయంలోకి డీప్గా ఎంక్వైరీ చేయడం, అడగడం, ఇలా చూస్తూ ఉంటాం మనం. సో అవన్నీ కూడా యాంగ్జైటీ, పూర్ స్లీప్ క్వాలిటీ, అలాగే లో వైటమిన్ B12 డెఫిషియన్సీ లెవెల్స్ ఉండడం వల్ల ఈ వ్యాధులన్నీ కూడా మతిమరుపు అనేటటువంటిది వచ్చేస్తుంది అనమాట. నరాల వీక్నెస్, ఓవర్ యాంగ్జైటీ, ఆతృత, ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో అనేటటువంటి ఆతృత, ఇలా. సో దీనికి
మెడికేషన్స్ ఏం తీసుకోవాలి, సెడేటివ్స్ తీసుకోవాలా, అలాగే యాంటీహిస్టామైన్స్ అండ్ యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటాము, అలాగే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకుంటాం. ఇవి తీసుకున్నప్పటికీ కూడా గ్రహ స్థితిగతుల్లో మార్పులు రావాలి. ఆ మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఈ మందులు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే న్యూరలాజికల్ కండిషన్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. మరి తర్వాత కన్కషన్స్, ఆ తర్వాత స్ట్రోక్ ఒకటి, ఆల్జీమర్స్ డిజీజ్ ఒకటి, అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ డెమెన్షియా, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అన్నమాట. సో న్యూరలాజికల్ కండిషన్స్ సరిగ్గా ఉంచుకోవాలి. అలాగే వార్నింగ్ సైన్స్ వస్తాయి మనకి కొన్ని. దాంట్లో ఏంటంటే ఫర్గెటింగ్, రీసెంట్గా నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, తెలుసుకున్నటువంటి లెర్న్డ్ ఇన్ఫర్మేషన్ని మర్చిపోవడము, లేదా ఇంపార్టెంట్ డేట్స్ని మర్చిపోవడము, అలాగే రిపీటింగ్ ద సేమ్ క్వశ్చన్స్, అడిగిందే అడుగుతూ ఉంటారు చాలామంది. అది చాదస్తం అనుకుంటాం, కాదు, అది వ్యాధి. డెమెన్షియా అనేటటువంటి వ్యాధిని చెప్పినా మనకి అర్థం కాదు. అలాగే ఆ స్టోరీస్ కూడా, చెప్పిన స్టోరీయే మళ్ళీ అడగడము, మళ్ళీ చెప్పించుకోవడము, ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఫెమిలియర్ ప్లేసెస్ని ఈజీగా గుర్తుపట్టాలి, వెళ్ళినటువంటి వీధిని. అది 100 సార్లు తిరిగినా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ దారేటు అని. సో గెటింగ్ లాస్ట్ ఇన్ ఫెమిలియర్ ప్లేసెస్లో మారిపోవడం, తప్పిపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. బుధగ్రహం సరిగ్గా లేకపోవడం లేదా కుజగ్రహం సరిగ్గా లేకపోవడం, ఇవి కారణాలు. అలాగే స్ట్రగ్లింగ్ విత్ బేసిక్ డైలీ టాస్క్స్, రొటీన్స్తో మనకి మెమరీ పవర్ లాస్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మనకి జాగ్రత్తగా ఇవన్నీ కూడా జరగాలి, సరిగ్గా సవ్యంగా ఉండాలి అంటే 4 గ్రహాల ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు 4 గ్రహాలు, కుజుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు నేర్చబట్టి. మరి అది చక్కగా గురుగ్రహంతో ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి, కర్కాటకంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల నీచభంగ రాజయోగం వచ్చింది. ఇటువంటి టైంలో మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. అలాగే మనం సాధనలోకి వచ్చినప్పుడు మనము ఇది సీరియస్గా తీసుకోం. దేవుడు సాధన చేస్తున్నానండి, నాకు రిజల్ట్స్ రావట్లేదండి, నాకు ఇల్లులు రావట్లేదండి, నాకు స్థలాలు రావట్లేదండి, ఇలాంటి భౌతికపరమైనటువంటి కోరికలనే మీరు కోరుకుంటూ ఉంటారు. నిజంగా మీకు అలాంటి భౌతికపరమైనటువంటి కోరికలు ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఈ 4 గ్రహాలు ఈ సెప్టెంబర్ నెలలో మారడం వల్ల సాధన అనేటటువంటిది బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ సాధన ఏమిటంటే భౌతిక లోకంలో, భువర్లోకంలో ఉన్నటువంటి యక్షిణి సాధనలు చేసుకోవాలి. అందువలన ఆ దుర్గాదేవే మనకి హయ్యర్ ఎనర్జీ, చాలా పెద్ద శక్తి, ఆది పరాశక్తి ఆమె, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. మరి ఆ జగజ్జననీయే యక్షిణీమాత రూపంలో మనకి శివుడిని చూడండి, యక్షస్వరూపాయ జటాధరాయ అని అంటాం. శివుడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ, అలా యక్షస్వరూపాయ జటాధరాయ. కుబేరుని పూజ చేస్తాం. కుబేరుడు ఈ యక్షులకు రాజు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో 36 మంది అసిస్టెంట్స్, వాళ్ళే యక్షిణీ మాతలు. మరి ఆయన భార్య అయినటువంటి భద్రాదేవి, ఆమెనే కుబేరిని అని కూడా అంటాం. మరి ఈ సాధన వల్ల వీళ్ళంతా కూడా ప్రకృతికి ఆత్మ అయి ఉండడం వల్ల ఈ సాధన అనేటటువంటిది ఈ యొక్క రుగ్మతల నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అలాగే మనకి సంపాదన, భౌతికపరంగా డబ్బు కావాలా, అప్పులు పోవాలి, ఆ తర్వాత సంపాదన కొత్తగా కావాలి, ఉద్యోగం పోయినటువంటి ఉద్యోగాలు లాస్ ఏమైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ రావాలి, లే ఆఫ్లు ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు, మరి ఆ లే ఆఫ్ల నుంచి మాకు కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ సాధన చేసుకోవాలి. ఆ విధంగా ఈ దుర్గాదేవే చక్కగా మనకి లోయర్ ఎనర్జీలో, మనకి భువర్లోకంలో దొరుకుతుంది. మనకు అందుబాటులో మనం భూలోకంలో ఉన్నాము. ఊర్ధ్వమైనటువంటి 7 లోకాలు, పై లోకాల్లో మొదటి లోకంలో మనం, ఊర్ధ్వలోకాలు అంటే ఉచ్చలోకాలు అన్నమాట ఇవి. కాబట్టి దే ఆర్ ఆల్ డెవలపింగ్ స్టేట్స్కి మనల్ని తీసుకెళ్ళేటటువంటిది. అలాగే చక్కగా మనల్ని ఈ యొక్క ఎవాల్వ్ అవ్వడానికి, ఎవల్యూషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి భూలోకంలో ఉన్న మనము తప్పకుండా మన అప్పుల బాధలు పోతాయి భువర్లోకంలో యక్షిణీ మాతలను పూజ చేయడం వల్ల. ఈ ట్రెజర్ ఏదైతే ఉందో నేచర్లో, దాని అంతటికీ కూడా అధిపతి, మరి అధీనం యక్షుడు ట్రెజరర్ ఆయన నేచర్కి, సంపదకి.
అవన్నీ కూడా యక్ష మహారాజు అధీనంలో ఉంటాయి. మరి యక్షిణీ మాతలు వాటిని సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనము దుర్గాదేవి అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇలా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. చాలా పెద్ద పోస్ట్ కాబట్టి, ఆది పరాశక్తి కాబట్టి. కాబట్టి వీళ్ళంతా అటెండెన్స్ ఇమ్మీడియట్గా మనము పిఎంఓలో అలాగే సీఎంఓలో చిన్న చిన్న అటెండెంట్స్ని, స్టాఫ్ని, సబ్ స్టాఫ్ని మనం ఏ విధంగా అయితే ఈజీగా మనం రీచ్ అవ్వగలుగుతామో, కలవగలుగుతామో ఆ విధంగా మనం ఈ యక్షిణీ మాతల్ని వెంటనే మరి దుర్గాదేవికి అటెండెన్స్ కాబట్టి మనము ఈజీగా మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి సాధన చేయండి దుర్గాదేవిది, అలాగే యక్షిణీమాత సాధన చేయండి తప్పకుండా. ఆ యక్షిణీమాతే దుర్గాదేవి అని తెలుసుకోండి. ఈ అణువులోనూ కూడా పరమేశ్వరి ఉంటుంది. అందువలన సాధన చేసినప్పుడు ఒక రాయి అయినా సరే మనకి రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ భక్తి, శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా ముఖ్యం అనమాట. ఈ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఈ సాధనను మనం చేసుకోవడం వల్ల మనకి చక్కగా 12 రాశుల మీద దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఎవరైనా సాధన నేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా నన్ను మీరు సంప్రదించవచ్చు. సంప్రదించేటప్పుడు మేము వాళ్ళ వీడియోలు చూసామండి, వీళ్ళ వీడియోలు చూసామండి, యక్షిణీమాతను దెయ్యం అన్నారండి, ఈ పిచ్చి పిచ్చి అని నాకేం చెప్పొద్దు. అవన్నీ కూడా వాళ్ళ యక్షిణి ఉపాసకులు కారు. వాళ్ళు యక్షిణి ఉపాసనలో సిద్ధి పొందినటువంటి వాడిని నేను. అసలు కెమెరాల ముందుకు వచ్చి నేను యక్షిణిని పూజ చేస్తానంటేనే భయపడేవాళ్ళు. యక్షిణి పేరు చెప్తేనే అందరు కూడా భయపడేటటువంటి వాళ్ళు. వాళ్ళ యక్షిణీల గురించి పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంటే మీరు చూసి మీ మెదడుని కన్ఫ్యూజ్ చేసుకొని మళ్ళీ అట్లాంటి నాన్సెన్స్ అంతా కూడా నాకేం చెప్పొద్దు. దోస్ హు ఆర్ వెరీ మచ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ యువర్ లైఫ్, టు చేంజ్ యువర్ ఫేట్ అండ్ టు డూ యక్షిణీ సాధన, వీళ్ళు డైరెక్ట్గా నన్ను కన్సల్ట్ చేసి మీ జాతకాలు మార్చుకోండి. ఒక్కొక్క రాశి వారీగా ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియోలో. తులారాశి, ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా వరుస పెట్టి పెళ్లి కాకుండా బాడీలు పెంచి జిమ్ములకి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ పెళ్ళిళ్ళు చేసేసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. విగ్రహాలు చూస్తే కండలు అలా చూసుకోవడం రోజు బ్రహ్మాండంగా ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలి, బాసులు ఏమంటారు అని భయం ఓ పక్క. ఈ రకంగా ఈ యొక్క కుజుడు అలా చేస్తూ ఉంటాడు. కేంద్రంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన నేర్చపెట్టున్నాడు కాబట్టి ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ స్ట్రెస్ వల్ల మనకి డెమెన్షియా వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్జిమేర్స్ అన్నీ కూడా. కాబట్టి ఈ వ్యాధులకి ఎక్కువ స్ట్రెస్ పడద్దు మీరు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా మనకి శుక్రుడు స్వక్షేత్రగతుడైపోయాడు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో విఫలమైపోయిందని డిప్రెషన్కి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సూపర్ సక్సెస్ఫుల్గా మీరు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఆటోమేటిక్గా మీరు అడుగుతూ ఉండొచ్చు, మీరు గ్రహాలు ఏమైనా మారిపోతాయని. డెఫినెట్ ఐ విల్ షో యూ ద ప్రూఫ్. దీపు స్టార్ లాగా మీరు చక్కగా స్లిమ్గా చక్కగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మామూలుగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చక్కగా టార్న్ జీన్స్ వేసుకొని, టీషర్ట్స్ వేసుకొని చక్కగా నీట్గా టెన్షన్ లేకుండా కార్ తీసుకొని హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఆ రకంగా చిన్న పిల్లలే వాళ్ళు అలా చేస్తుంటే తులారాశి వాళ్ళు చేయలేరా? మీకు కోర్టు సమస్యలు ఉంటాయమ్మా. ఈ యొక్క తులారాశి వాళ్ళంతా కూడా మీరు చేయని తప్పులకి కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ఫాదర్స్ వాళ్ళు సరిగ్గా ఆస్తులు డిస్ట్రిబ్యూషన్ చేయకపోవడం వల్ల. అండ్ ఆదాయాల కోసం చూసుకుంటూ ఉంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తర్వాత ఈ యొక్క ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము, పంచమరాహు వల్ల మొండితనము, పిల్లలు అనేకమైనటువంటి సమస్యలు మీకు తీసుకురావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు వస్తాయి. మందు గిందు మానేసి, చికెను మానేసి, జీడిపప్పు కర్రీలు వేసుకొని చక్కగా దిలీప్ శర్మ ఫిలాసఫీ, దిలీప్ శర్మ ఐడియాలజీలా మనం ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు దోహదపడుతూ ఉంటాయి. అలాగే ఈ తులారాశి వాళ్ళకందరికీ కూడా లాభంలో కేతు ఉన్నాడండి. వద్దంటే ఫారిన్, వద్దంటే దుబాయ్లో మీకు ట్రై చేసుకోండి కావస్తే. ఈ యొక్క తులారాశి వాళ్ళంతా కూడా మీకు వీసాలు అవన్నీ కూడా రాకపోతే నన్ను అడగండి. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారికి బంధువులతో బ్రహ్మాండంగా రోజు బ్రహ్మోత్సవంలాగా చక్కగా మీకు ఉంటుంది.
అందువలన యక్షిణీ సాధన చేసుకోండి, ఓవర్ యాంగ్జైటీ మానేసేయండి. అలాగే కుజుడు టోటల్ వీక్ అయిపోయాడు, లేదా మనము త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి, మంత్రజపాన్ని చేసుకోండి. అలాగే ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేదవారికి మంగళవారం నాడు దానం చేసుకోండి. ఈ రకంగా రావి చెట్టుకి చక్కగా మీ ఇంట్లో వేసుకుని, రావి చెట్టు కూడా ఏం చీప్గా లేదమ్మా, 150 రూపాయలు ఇప్పుడే కొన్నాడు ఒకడు. మర్రి చెట్టు కుండీలో 150 రూపాయలు వేసుకోవాలా. వేసుకొని చక్కగా ఆ యొక్క నీడని తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా చేస్తే చక్కటి మంచి దృఢమైన బాడీ, దృఢమైన మనస్సు, దత్తులా తయారవుతారు స్ట్రాంగ్గా. సో ఈ రకంగా మీరు చేసుకోవడం వల్ల గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ డెమెన్షియా వ్యాధుల నుంచి, అలాగే ఆల్జీమర్స్ వ్యాధుల నుంచి మీరు వాటి బారిన పడకుండా మీరు తప్పించుకోగలుగుతారు. శుభమస్తు.